కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం సాయంత్రం గోదావరికని పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసే క్రమంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మాటలకు కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం పనితీరును అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు దురుద్దేశంతో కూడిన విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు నేనున్నాననే భరోసానిచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి శంకురార్పణ చేసినటువంటి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా వారి యొక్క మా నాయకులు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, మరి అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రులు, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ పక్షాన నిజంగా రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్న, అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం, గతంలో రైతులకు ఎవరైనా న్యాయం చేసినారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భం ఈ రోజు కూడా ఉంది. గత 10 సంవత్సరాల రాక్షస పాలనలో రైతుల రక్తాన్ని పీల్చడం తప్ప ఇంకొకటి జరిగినటువంటి ఒక అంశం మనం అందరం కూడా మన కళ్ళతో చూసాం. ఈరోజు మళ్ళీ రైతుకు నిజమైన న్యాయం జరిగే విధంగా రైతును ప్రోత్సహించడానికి, రైతుకు ఉన్నటువంటి కష్టాల్లో రైతులు పండించిన ధరకు ధర లభించక పండించిన పంటను కోతలతో ఎక్కడ లేని తిప్పలు పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుల పాలైన రైతు ఏ రకంగా ఈరోజు మా అప్పు కట్టాలని తీవ్రమైన బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ నిన్న సాయంకాలం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తారీఖున మొదలుపెట్టి ఆ నెల చివరిలో వచ్చే దాని తర్వాత నెలలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.